మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది పొద్దున లేవగానే నేను బానే నిద్రపోయానే, కానీ అసలు నాకేంటి తలంతా ఇంత డిమ్‌గా ఉంది. ఎందుకు ఈ హెడ్‌ఏక్ అనేది వస్తుంది. ఇంకా నిద్ర సరిపోనట్టుగా అనిపిస్తుంది ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళ శరీరంలో అసలు ఏం జరుగుతూ ఉంటుంది? దీని వెనక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి? ఏ ప్రాబ్లమ్ వల్ల ఇటువంటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. హలో సార్. హలో. సార్, సో పొద్దున్న లేచిన వెంటనే చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మంచిగా నిద్రపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా ఎందుకో చాలా డల్‌గా, మత్తుగా అనిపిస్తుంది. ఇంకా నిద్రపోవాలి అని అనిపిస్తుంది. అండ్ ఆ డే అంతా కూడా చాలా వర్స్ట్‌గా ఉంటుంది. హెడ్‌ఏక్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. నిజంగా ఇది నిద్ర లేకపోవడం వల్ల ఏమైనా వస్తుందా? లేకపోతే బాడీలో ఇంకో అదర్ ఇష్యూస్ ఏమైనా ఉండుండొచ్చంటారా? హిడెన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? స్లీప్ అనే ప్రాబ్లము చాలా మిస్‌అండర్‌స్టూడ్ అండ్ ఇల్ అండర్‌స్టూడ్. సో ఇక్కడ ఏంటంటే నిద్ర ఒక ప్రక్రియ జరిగినప్పుడు అది మేమందరం చెప్తుంటాం 7-8 అవర్స్ 9 అవర్స్ పడుకోవాలి అని. హ్మ్. ఇది ఏంటంటే ఈ 9 అవర్స్ 8 అవర్స్‌లో కొన్ని సైకిల్స్ ఆఫ్ స్లీప్ అనేది జరుగుద్ది. దీంట్లో కొద్దిగా ఎక్స్ట్రాగా సైంటిఫిక్‌గా చెప్పాలి అంటే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అని రకాల స్లీప్స్ ఉంటాయి. హ్మ్. ఈ స్లీప్స్‌లో కొన్ని బాడీలో కొన్ని ప్రక్రియలు జరగాలి. అంటే ఆ బ్రెయిన్‌లో జరిగే రిపేరు, రెస్టరేషన్ ఇవన్నీ జరగాలి. అలా సంపూర్ణంగా జరిగితేనే అది ప్రాపర్ స్లీప్ కింద కన్సిడర్ చేస్తాం. అలాంటివి 5 సైకిల్స్ జరగాలి. ఓకే. సో అలాంటి సైకిల్స్ జరగకుండా మనందరం ఏమనుకుంటామంటే నిద్రపోయాను, మధ్యలో ఒక 4 సార్లు లేసాను కానీ వెంటనే నిద్రపోయాను అంటారు. మరి మీరు స్లీప్ సైకిల్‌ని బ్రేక్ చేస్తున్నారు అక్కడ. ఆ కారణంగా మనకి సంపూర్ణంగా రావాల్సిన లాభాలు ఏవైతే స్లీప్ నుంచి రావాలో అవి మనకి రావు. దట్ ఈస్ ద నంబర్ 1 రీజన్ మనకొచ్చే ఆ తల దిమ్ముగా పట్టుకోవడం, హెడేక్‌గా రావడం, కాన్సంట్రేషన్ లేకపోవడం ఇవన్నీ కూడా. అలాగే మనం అందరం కూడా స్క్రీన్ టైం ఎక్కువ చేసేసుకున్నాం. ఆఫ్ కోర్స్. ఎప్పుడైతే స్క్రీన్ టైం పెంచుతున్నామో బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. పర్టికులర్గా ఈ మెలటోనిన్ బ్యాలెన్స్ పోవడం, ఏదైతే కన్స్ట్రక్టివ్ హార్మోన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ తప్పడం, పర్టికులర్గా ఈ మధ్యకాలంలో చూస్తున్న థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువగా రావడం, స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, పెరిగిపోవడం. బ్లడ్ ప్రెషర్ పెరగడం. సో ఇవన్నీ కూడా బ్రెయిన్ మీద చూపించే ఒత్తిడులు ఇవి. హ్మ్. ఎఫెక్టివ్గా ఏమవుతుంది, మనము రిఫ్రెషింగ్ స్లీప్ లేదు, రెస్ట్ లేదు, బ్రెయిన్ పర్ఫార్మెన్స్ బెటర్గా లేదు, దానికి తోడు హెడేక్, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, కళ్ళు తిరగడం. సో ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. కానీ దాన్ని మనం రియలైజేషన్ ఆర్ దాన్ని పోల్చుకోవడం అనేది జరగదు. ఎందుకంటే నాకు నిద్ర లోపించింది, దీని కారణంగా నాకు ఈ సమస్యలు వస్తున్నాయి అనేది మనం తెలుసుకోలేకపోవడమే మెయిన్ ఫస్ట్ పాయింట్. మేజర్ ప్రాబ్లం. హ్మ్. అలాగే ఈ మధ్యకాలంలో చాలా మటుకు డిస్కషన్స్లో వచ్చేది ఏంటంటే ఇన్అడిక్వేట్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది? బ్రెయిన్ మీద. మనం గమనిస్తే బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ఏం చెప్తారు? అధికంగా బీపీ వచ్చింది, అందువల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటారు. హ్మ్. సో అలాంటి ఎలివేషన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ రాకుండా చేయాలంటే మనలో ప్రశాంతత కావాలి. రెస్ట్ అనేది, రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్లో. అది నైట్ టైం జరగడం అనేది ఇంపార్టెంట్. సో ఆ కారణంగా ఎక్కడైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుందో మార్నింగ్ లేయంగానే హెడేక్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో అది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే తరచుగా చాలా మటుకు ఈ ఎయిర్ కండిషన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు పర్టికులర్గా సైనస్ ఇరిటేషన్, సైనసైటిస్ రావడం కూడా కామన్. తద్వారా సైనసైటిస్ కారణంగా మార్నింగ్ హెడేక్స్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలర్జిక్ రియాక్షన్ కావచ్చు, ఆ కోల్డ్ వెదర్ వల్ల అవ్వచ్చు. తర్వాత మనం ఫ్రీక్వెంట్గా గమనించేది ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ స్లీప్ సంపూర్ణంగా రావట్లేదో, హార్మోనల్ డిస్టర్బెన్స్ అంటున్నానో, ఆటోమేటిక్గా డయాబెటిక్ పేషెంట్స్లో గమనించాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఓకే. ఫాస్టింగ్ షుగర్స్ హై వస్తుంటాయి. హై షుగర్ కారణంగా బ్రెయిన్లో ఇరిటేషన్ అనేది వస్తుంది. ఆ కారణంగా ఈ హెడేక్ ఇవన్నీ కూడా వచ్చేదానికి ఛాన్స్. తర్వాత సో నిద్ర లేకపోయిన దాన్ని చాలామంది లైట్ తీసుకుంటారు. కొన్ని నెలల పాటు కూడా అలానే గడిపేస్తూ ఉంటారు. ఏముందిలే ఏదో ఒక్కరోజు బాగా నిద్ర వచ్చినా కూడా ఓకే వచ్చిందని అనుకుంటూ ఉంటారు గదా! సో ఈ నిద్రలేమి సమస్య మూలంగానే మెంటల్ ఇల్‌నెస్ కూడా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? బ్రెయిన్ మీద కంప్లీట్‌గా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇన్ఫ్యాక్ట్ భలే పాయింట్ చెప్పారు మీరు. ఎక్కడైతే నిద్ర లోపము, నిద్ర సమస్య ఉంటుందో దానికి ఫస్ట్ రీజన్ మానసిక ఒత్తిడి.
ఎక్కడైతే ఐడియల్గా ఉంటామో అప్పుడు ఆలోచనలు పెంచుకొని నిద్ర పట్టకుండా ఆ ఆలోచనల మీదే ఆ రాత్రి గడిపేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ ఈ నిద్ర లోపానికి. సో మీరు అన్నట్టు ఈ రెండు విషియస్ సైకిల్ కింద ఉంటుంది. ఆ దీని స్ట్రెస్ మూలంగా అది, దాని మూలంగా ఇది రెండు కరెక్ట్, కూడా. ఓకే. రెండు యాడ్ అవుతూ పోతాయి. దానివల్ల మనకి ప్రభావం అధికంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత తరచుగా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఊబకాయం. ఊబకాయం నా క్లినికల్ ప్రాక్టీస్లో చాలామంది చూస్తాను. ఇక్కడ ఏంటి, బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనకు ఉండాల్సింది 18 నుంచి 25 మధ్యన. ఆల్మోస్ట్ యూనివర్సల్గా 70 to 80% ఆఫ్ పాపులేషన్, అడల్ట్ పాపులేషన్లో అది ఉండదు, అది అబవే ఉంటుంది. ఆ అబవ్ మేబీ 30, మేబీ 25 ఆర్ మేబీ 26 ఏదున్నా కానీ ఎక్కువగా ఉన్నట్టే. సో ఎప్పుడైతే ఊబకాయం ఉంటుందో చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో డిస్కషన్లోకి వచ్చేది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, శ్వాస తీసుకునే విధానంలో మార్పులు, గురక. ఈ కారణంగా బాడీలో మిస్ మ్యాచ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ జరుగుతుందో బ్రెయిన్ చాలా సెన్సిటివ్ వీటికి. ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోయినా కానీ కార్బన్ డైఆక్సైడ్ పెరిగినా కానీ బ్రెయిన్లో ఇరిటేషన్ అనేది పెరుగుద్ది. ఓకే. బ్రెయిన్లో ఇరిటేషన్ వస్తే సాధారణంగా వచ్చేది ఫస్ట్ హెడేక్, ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్. సో ఇన్ని విధాలుగా మనకి ఆ బ్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మన డైలీ అలవాట్లు అనేవి ప్రక్రియలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. దాని నెక్స్ట్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా విటమిన్ డెఫిషియన్సీ. వాటిల్లో B12 విటమిన్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాం. కాబట్టి B12 విటమిన్ లోపం ఉన్న వాళ్ళల్లో కూడా బ్రెయిన్ ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ ఉంటుంది, హెడేక్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, తల తిరగడం తరచుగా వింటుంటాం. సో ఇది కూడా కరెక్షన్ అనేది మనం గమనించుకోవాలి. దీనికి ఇండైరెక్ట్గా కనెక్షన్ ఉండేది డయాబెటీస్, థైరాయిడ్ డిజీజ్ అండ్ డయాబెటిక్ రిలేటెడ్ మెడిసిన్స్. ఓకే. ఆ మెడిసిన్స్ మూలంగా కూడా అవుతుంది B12 లోపం, B12 లోపం, మెట్ఫార్మిన్ రిలేటెడ్. సో మొత్తానికి నిద్ర లేకపోవటం వల్ల మొత్తం ఆల్ బాడీ అంతా కూడా కొలాప్స్ అవ్వటానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి, రైట్? సో రీసెంట్గా ఒక వ్యక్తి దగ్గర నుంచి నేను విన్నది ఏంటి అని అంటే, ఒబేస్ మీరు చెప్పారు, ఒబేసిటీ ఉండే వాళ్ళలో కూడా ఇది వస్తుందని. బట్ ఏంటంటే హై బీపీ ఉన్నా కూడా తెలియకుండా ఉండేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? అది ఎవరు రికగ్నైజ్ చేయలేక అది చాలా వరకు వదిలిపెట్టేస్తూ ఉంటారు. నేను నార్మల్గానే ఉన్నాను కదా, నాకు అంతగా, నేను చాలా కూల్ పర్సన్ని, నాకు అంతగా ఎవరి మీద కోపం కూడా రావట్లేదు, అలా వచ్చేటప్పుడే నిజంగానే నాకు ఉంటుందేమో, బీపీ ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? సో అంత లెవెల్లో బీపీ ఉన్నా కూడా తెలియకపోవటానికి ఏంటి రీజన్స్ ఉంటాయి? ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను ఈ టాపిక్ మీద. బ్లడ్ ప్రెషర్ అనేది ఒక నార్మల్ పర్సన్కి 120 <120 80 ఇది నార్మల్ బీపీ. సో అధికంగా బీపీ ఉన్నదని చెప్పినా కానీ రొటీన్గా ఆన్ ఎ డే టు డే ప్రాక్టీస్లో యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ, చేయరు. ఆ బ్లడ్ ప్రెషర్కి ఇచ్చిన టైటిల్ సైలెంట్ కిల్లర్. ఎందుకంటే మీరు అన్నట్టు అవి సిమ్టమ్స్ చూపించదు. ఎంపరిజం ఆఫ్ డౌట్, దాని మీద చెక్ చేసుకోవడం ముఖ్యం, యాక్సెప్ట్ చేయడం ముఖ్యం. ఆ యాక్సెప్టెన్స్ లేకనే చాలామంది అనవసరంగా బ్లడ్ ప్రెషర్ కారణంగా తీవ్రమైన ఒత్తిళ్లు అనుభవిస్తున్నారు. మ్యాక్సిమం ఎఫెక్ట్ చేసేది బ్రెయిన్, హార్ట్ అండ్ కిడ్నీస్. ఇవి నాట్ రివర్సిబుల్. ఒక్కసారి డ్యామేజ్ జరిగిందంటే అది రివర్స్ కాదు. అందుకోసం చాలామంది ఇలాంటి తప్పు చేస్తున్నారు. కాబట్టి గ్రహించాల్సింది ఏంటంటే ఆ బ్లడ్ ప్రెషర్ని వాల్యూ చేయండి, కరెక్ట్ చేయండి, మెయింటైన్. అంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటేనే కదా ఏదైనా చెక్ చేసుకోవడానికి వాళ్ళు వెళ్తారు. చెక్ చేసినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నాను. సిమ్టమ్స్ అనేది తర్వాత నేను చెక్ చేసి ఇది ఉంది అని చెప్పినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయనప్పుడు సిమ్టమ్స్ అనేది తర్వాత వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ రొటీన్గా చెక్లు చేసుకోమని చెప్తున్నాను, నేనే అడ్వైస్ చేస్తున్నాను. ఆఫ్టర్ 30 years చెక్ చేసుకోండి అని. అప్పుడు యాక్సెప్ట్ చేయడం అనేది ముఖ్యం. రైట్, థ్యాంక్ యూ సార్. సో నిద్ర లేకపోవటం వల్ల బాడీలోని ఏ ఆర్గన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది? సో టోటల్గా మెంటల్ ఇల్నెస్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.